హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిన మాట, దేవుని ప్రజలు ఆయా ప్రాంతాలకు విస్తరిస్తూ ఆయా ప్రాంతాలకి దైవ నడిపింపు చేత నడిపించబడుతూ చివరికి దేవుడు అన్నారు, నేను మరలా వారిని తీసుకొచ్చి ఈ చోట స్థిరముగా నాటుతానన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 48 సంవత్సరాలు, లక్షల కిలోమీటర్లు, వేవేల గ్రామాలు, పట్టణాలు తిరిగి 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 చివరికి ఒకేసారి 50వ సంవత్సరం వచ్చి దిగడం కాదు, కానీ ఈ ఏడాది వచ్చే ఏడాది బోలెడని సిద్ధపాట్లు ఉన్నాయి. ఇక గోల్డెన్ జూబిలీ గుడారాల పండుగలకి సమస్త సదుపాయాలు సమాయత్తపరిచి పూర్తి స్థాయిలో ప్రభు మనల్ని ఈ చోట స్థిరపరచబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు 2 చేతులు పైకి స్తోత్రం 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 స్తోత్రం. దైవ సేవకులు చెప్పినట్లుగా అందాజుగా ఒక 100 ఎకరాలు, 20 ఎకరాలు అటు ఇటుగా ఉంటుంది. ఈ దయాక్షేత్రం అంతటి మీద అమూల్యమైన శక్తి కలిగిన నిష్కలంకమైన యేసు రక్తం ప్రోక్షింపబడాలి. పదే 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 ఎప్పుడు ఈ చోటకు వచ్చినా ఇదే స్మరణతో స్తుతిస్తూ ఉన్నాం. ఎంతగా యేసు రక్తం ఇక్కడ ప్రోక్షింపబడాలని మనం కోరుకుంటామో అంతగా ఇక్కడ స్థిరపరచబడిన అంధకార దుష్ట దురాత్మ చీకటి చేతబడి శక్తులు యేసు నామములో అంతరించిపోవునుగాక, లయమైపోవునుగాక. మరొక్కసారి 2 చేతులు పైకెత్తి ఈ చోట యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్న తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిష్కలంకమైన యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. పవిత్రమైన పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ ద్వారా సమస్త దోషము, సంహారం, అపాయము, కీడు తొలగిపోవులాగా స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వసించిన వారే ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అగ్ని జ్వాలామయమైన దేవుని కనుదృష్టి ఈ దయాక్షేత్రం మీద స్థిరపరచలాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. అగ్ని చేత సమస్త కీడు కల్మషం కాల్చివేయబడునుగాక, కాల్చివేయబడునుగాక. సరిహద్దుల్లో యేసు రక్తం ప్రోక్షింపబడునుగాక. ఇక్కడున్న సమస్త దోషము, సంహారాన్ని ప్రభు తొలగించి ఈ స్థలమంతటిని పరిశుద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యెరూషలేము చుట్టూ కొండలున్నట్లు, మన చుట్టూ దేవదూతలు ఉన్నట్లు, ఈ దయాక్షేత్రం చుట్టూ రాత్రి మగళ్ళు వాళ్ళు మానక కావలి కాస్తుంటారని వాక్యులు ఉన్నట్లుగా ఇది మొదలుకొని దైవ కృప, కాపుదల, క్షేమాలు ఈ దయాక్షేత్రం చుట్టూ సంచరింప చేయబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏదో మనం వేగ్గా విశ్వసించడం కాదు, సేవకులమైన మనం చూడాలి ఆ ప్రత్యక్షతను. గుడారాల పండగకు వచ్చిన ప్రజలు మధ్యరాత్రి లేచాక వాళ్ళకి కనబడాలి. ఆకాశం అందే కానీ చుట్టుపక్కల కానీ దేవదూతలు సంచరిస్తూ ఆ మహిమ ఈ చుట్టూ ఉన్నట్లు కళ్ళారా చూడాలి, ఆ మహిమను అనుభవించాలి. ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతం వరకు ఇలాంటి మహత్తైన కార్యాలు ప్రభు ఈ దయాక్షేత్రము ఎడల దయ జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కొన్ని తాత్కాలిక కట్టడాలు జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని స్థిరమైన కట్టడాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. మన స్థలంలో ఎక్కడ ఏ విధమైన ఆటంకము, అవాంతరాలు జరగకుండా అనుకున్న దానికంటే, తగిన దానికంటే త్వరగా పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ఒక వారం ముందు సేవకులందరూ జస్ట్ రిలాక్స్ అయిపోయి ప్రశాంతంగా గుడారాల పండుగలో పాల్పొందడానికి సమస్త సదుపాయాలు ప్రభు కలుగు చేయాలి. ఒకటి
కరెంటు ట్రాన్స్ఫార్మర్ అవి జరుగుతూ ఉన్నాయి. అలాగే ఓ చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్నవి. నేను అనుకుంటున్నాను రేపు ఈ వేళకు అవన్నీ అయిపోతాయి. ఇవాళ పాస్టర్ గారు చెప్పిన ఒక చిన్న విషయం చెప్పి పంపించారు, మాట్లాడాం. రేపు ఈ వేళకన్నీ యేసు నామములో సమాధానకర్తయగు ప్రభువే సమాధానపరచునుగాక. అలాగా ఒక కరెంటే కానీ నీళ్లే కానీ గతంలో ప్రతిసారి మనం క్షమాపణ చెప్పేవాళ్ళం, పెద్ద మనసుతో క్షమించండి, ఏర్పాట్లు చేయలేకపోయామని. ఇది ఆనవాయితీ అయిపోకూడదు. కానీ ఈ దఫా అందరము ఏక మనస్సుతో కథం తొక్కితే లక్షల మందికి ప్రజలకి ఏమి తక్కువ లేకుండా సామర్థ్యాన్ని కలుగు చేయవాడు ఆయనే. మన హృదయ ఆసక్తిని బట్టి ప్రభు సమస్తాన్ని మనకు సమకూడి జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 చెప్దాం చెప్దాం చెప్దాం. ఒక్కొక్క విషయాన్ని తలంచి 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 స్తోత్రం 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 స్తోత్రం. ఈ గుడారాల పండుగల్లో అత్యవసరాలు ఉన్నాయి, నిత్యావసరాలు ఉన్నాయి. భోజనము, నీళ్లు, గుడ్లు కాదు, గుడారాలంటే గుడ్లు పండుగ. అయితే మన పౌల్ట్రీస్కి తెగులు వచ్చింది. ప్రమాదమే 1,00,000 కోళ్ళు వరకు చచ్చిపోయింది. నిన్న కూడా ఆరాధనలో ప్రార్థన చేయించడం, ప్రభు అద్భుతం చేయాలి. గడిచిన సంవత్సరాల కంటే సమృద్ధిని అందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగలాలి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అది మిగులుతుందట. ప్రతి ఏడాది ప్రభు చేస్తున్నారు, మన పితరుల జీవితాల్లో చేశారు. ఇప్పుడు కూడా ప్రభు జరిగించి సమస్త అక్కరలు, కూరగాయలే కానీ, రైసే కానీ, ప్రతిదీ మంచినీళ్లు కూడా ఈ దఫా ఈ దయాక్షేత్రంలోనే దేవుడు జలల గల ఓటలు ఇచ్చాడు మనకు. ఈ సంవత్సరం జలనిధిగా ఉంటానన్నారు ఆయన. ఇంకా మిగిలిన ఓటలు కూడా ఆయన శుద్ధీకరించి సమృద్ధిగా బండలో నుంచి నీళ్లు పారినప్పుడు వారందరూ తాగి తృప్తి పొందారట. పితరుల జీవితాలు చేయడం కాదు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు సమస్త అక్కరలు తీర్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రైల్వే, ఆర్టీసీ, ప్రయాణ వసతులు, ఇవన్నీ అధికారులు, ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించి గడిచిన సంవత్సరాల్లో చేశారు. ఈ సంవత్సరాల్లో కూడా ప్రభు చేయాలి. దేవుని చిత్తమైతే, దేవుని చిత్తమే, అది దేవుని చిత్తమే. 50వ గుడారాల పండక్కి ఇటుగా రైల్వే ట్రాక్ వెళ్తుంది యేసునామములో. సందేహమా మీకేమన్నా? సందేహించమాకండి. ఈ కనుచూపు మేరాలో రైల్వే లైన్ ఇలా అమరావతికి వెళ్తుంది రాబోయే రోజుల్లో. అది 50వ గుడారాల పండక్కి. మనం ఎక్కడ నిలబడితే అదే పట్టణం అయిపోలేస్తున్నాములో, అదే సిటీగా మారిపోలేస్తున్నాములో. ఆర్టీసీ వాళ్ళు కూడా సమృద్ధిగా, ఆర్టీసీ అలాగే ట్రైన్స్ కూడా ఈ ఆటంకాలు లేకుండా వాళ్ళందరూ గతంలో కంటే కూడా మరింత రెట్టించిన ఉత్సాహంతో, ఎస్ అది దేవుని పని, అది దేవుని ద్వారా జరుగుతున్న కార్యాలు అక్కడని అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి సహకరించే మనస్సు వాళ్ళందరికీ ప్రభు దయచేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పగలు సభలకి పెండ్యాలు, డైనింగ్కి పెండ్యాలు, రాత్రి మీటింగ్కి శబ్ద యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, సంగీతం, ఇవన్నీ దేవుడు సమస్తం సమకూడి జరిగించాలి. గతంలో కొద్ది ప్రాంతం గనక ఏదో మనకు తోచినంత పగలు వేటకి వేసుకున్నాం. ఈ జనవరి 1వ తారీఖు ప్రభు చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్ళినా చోటు చాలనంతగా గొర్రెలను నేను తీసుకొస్తానన్నాడు. అందుకు సరిపడట్లుగా గొర్రెల్ని, మందలను అనుగ్రహించిన దేవుడు గొడ్ల సాగుని కూడా అనుగ్రహించాలి కదా. అందరికి తగినంత నీడ ప్రభు ప్రసాదించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మనకందరికి శ్రమపడే మనస్సుని ప్రభు ఆయుధముగా ధరింపు చేసి ఒకరికంటే ఒకరు ఘనులుగా ఎంచుకుంటూ ఈ పనిలో మనం ముందుకు కొనసాగే ఓపిక, వినయము, దీనత్వము, ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకునే మనస్సు, అలాంటి మనస్సు మనకందరికీ
ప్రభు ప్రసాదించులాగున స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం